ఈ ఈ పండగకి ఏమన్నా స్పెషల్గా కొత్త సినిమా స్టార్ట్ అయింది మనకు సినిమా అంటే సంక్రాంతి పండగకి ఎప్పుడు సినిమాలే ఉంటాయి. మీది కూడా కొత్త సినిమా స్టార్ట్ అయింది, ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే ఫిల్మ్స్ ఉన్నాయి, 10 ఫిల్మ్స్ ఉన్నాయి. 10 దాకా సినిమాలు ఉన్నాయి. అంటే పెద్ద హీరోస్ చిన్న హీరోస్ అని కానీ ఏదో సినిమా నాకు వస్తూ ఉంటుంది. ఇది 31వ సంవత్సరం నేను వచ్చే ఇండస్ట్రీకి. 31. ఈ 31 సంవత్సరంలో ఏ మంత్ నేను ఖాళీగా లేను, అసలే ఏదో పని చేస్తూ ఉంటా. అంటే ఫస్ట్ రైటర్గా 100 సినిమాలు పైన రాశా. రైటర్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ అయ్యా. డైరెక్టర్గా ఉంటుండగా హీరో అయ్యా, మెండల్ కృష్ణ. అదే వేరే ఫిల్మ్ రాజావారి చేపల చెరువు చేసుకుంటా ఉన్నా. ఉండగానే మళ్ళీ ఫిల్మ్ డైరెక్టర్కి వెళ్తూ ఉండగా మళ్ళీ ఆఫర్ చేశారు, మళ్ళీ క్యారెక్టర్ నాయక్ సినిమాకి. అది పెద్ద హిట్ అయ్యి ఆ రిలీజ్ అయిన తర్వాత 1 వీక్లో నాకు 34-35 సినిమాలు వచ్చినాయి కంటిన్యూస్గా. అట్ట ఎప్పటికి రాలా తెలుగు ఇండస్ట్రీలో. ఒక 1 మంత్ లోపే 35-36 సినిమాలు కంటిన్యూగా వచ్చినాయి. అన్ని ఒప్పుకున్నారా సార్? అన్ని ఒప్పుకున్నా. సినిమా 36 సినిమాలు నెలకు సరిపడా? నెల కాదు, కంటిన్యూ అవుతాయి అవి. అంతే కంటిన్యూ అయినాయి. ఆ సంవత్సరం ఎన్ని సినిమా అవన్నీ రిలీజ్ అయినాయి సార్ అదే సంవత్సరంలో? అన్ని అక్కడ నుంచి ఇంతవరకు ఈ తక్కువ టైంలో 100 సినిమాలు చేశా. 100 సినిమాలు అయిపోయినాయి సార్? రైట్, ఆర్టిస్ట్గా రచయితగా అయిపోయినాయి 100 సినిమాలు, ఆర్టిస్ట్ గా కూడా అయిపోయినాయి. ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నా కదా. బిజీ తెలుగులో వన్ ఆఫ్ ద బిజీ ఆర్టిస్ట్. అది పరిశ్రమ పుణ్యం, దేవుడి దయ, ఆ రెండు నాకు పుష్కలంగా ఉన్నాయి. మీ టాలెంట్ కూడా కదా సార్? అది ఆబ్వియస్ ఉంటుంది ఆటోమేటిక్. లేదా మద్రాసు ఆయన ఇక్కడ కాలు పెట్టింది కదా తెలుగు పరిశ్రమ.